హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను యూట్యూబ్‌లో రోజు ఏదో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. కానీ ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నది 'బిగ్ బాస్' కదా! సో, 'బిగ్ బాస్' గురించి చేద్దామని అనుకున్నాను. సో, మీరు ఇది ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఈరోజు డే 33 గురించి, ఎపిసోడ్ 34 గురించి చెప్తా. మార్నింగ్ 8కి లేవగానే 'టాప్ లేచిపోద్ది' అనే సాంగ్ వచ్చింది. సో, అందరూ చాలా జోష్‌గా డాన్స్ చేశారు. నెక్స్ట్ సంజన గారు తన సర్కిల్ గురించి చెప్తున్నారు. ఇమాన్యుయల్, ఫ్లోరా, డెమన్, నెక్స్ట్ తనుజ పేరు చెప్పారు. ఇమాన్యుయల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ కొడుకులాగా తనకి. నెక్స్ట్ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారనమాట. డేంజర్ జోన్లో ఉన్న సభ్యులందరూ 5 స్టార్ నుంచి తప్పించుకోవడానికి, సేవ్ అవ్వడానికి లాస్ట్ ఛాన్స్ అయితే ఇచ్చారు. టాస్క్ పేరు వచ్చేసి ఫైట్ ఫర్ సర్వైవల్. సో దానికి సంచాలకులు ఫ్లోరా గారు అనమాట. ఫస్ట్ సుమన్ శెట్టి గారు అవుట్ అయ్యారు. అందులోంచి వాటర్ టాస్క్ అది. సో సుమన్ శెట్టి గారు అవుట్ అయ్యారు. ఫస్ట్ టైం సుమన్ శెట్టి గారు ఆర్గ్యూ చేస్తుంటే విన్నాం మనం. అంత ఫైర్ నేనైతే ఎప్పుడూ చూడలేదు. మీరేమైనా చూసారా? అసలు ఇప్పుడు బిగ్ బాస్ మొత్తంలో కూడా అంత ఫైర్ ఆ సుమన్ శెట్టి గారు ఏ రోజు ఇవ్వలేదు. నిన్న కోపం వచ్చింది తనకి. నెక్స్ట్ సెకండ్ డెమన్ పవన్ అవుట్ అయ్యారు. నెక్స్ట్ థర్డ్ రీతు అవుట్ అయ్యారు. నెక్స్ట్ ఉన్న వాళ్ళలో తనుజ దాంట్లో వాటర్ తక్కువ ఉండడం వల్ల తనుజ సేఫ్ అయ్యారు. ఆ ఫైట్ ఫర్ సర్వైవల్ విన్నర్ తనుజ గారు. నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. అది లైట్స్ ఆఫ్ ఆన్ అనమాట. దానికి సంచాలకులు సంజన గారు. సో ఫస్ట్ వచ్చేసి రాము గారిని తీసారు. రాము గారిని నించోబెట్టారు లైట్ ఆఫ్ చేయడానికి. అందరూ బ్లైండ్ హోల్డ్ అయి ఉన్నారు. దివ్య లైట్ ఆఫ్ చేశాడు రాము గారు. సో రాముని దివ్య గెస్ట్ చేసింది. అలా భరణి గారు తనుజ తనది తీయరు అని, ఇమాన్యుయల్ కూడా లేదు అని. సో రాము గారిని గెస్ట్ చేసింది. రాము గారు అవుట్ అయ్యారు. నెక్స్ట్ భరణి గారిని సంజన గారు లేపారు లైట్స్ ఆఫ్ చేయమని. కళ్యాణ్ లైట్ ఆఫ్ చేశాడు. కళ్యాణ్ కూడా గెస్ట్ చేశారు భరణి గారు తీసింది అని. నెక్స్ట్ వచ్చేసి తనుజ దివ్య లైట్ని ఆఫ్ చేసింది. దివ్యది ఎందుకు ఆఫ్ చేసిందంటే దివ్య కనిపెట్టలేదు. ఎందుకంటే దివ్య ఒక నమ్మకంతో ఉండే తనుజ నా లైట్ ఆఫ్ చేయదు, తను కాదు అని ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంటే ఇచ్చేసింది. భరణి తనుజ నాది ఆపేయరు, భరణి నాన్న తనుజ ఆపేయరు అని. ఎందుకంటే తను ఒక మంచి బాండింగ్ ఉంది అనుకుంది. భరణి వల్ల తనుజ నమ్మింది. తనుజ కూడా ఏం తప్పేం చేయలేదు. తన గేమ్ తను ఆడింది. ఎందుకంటే తను ఈజీగా కనిపెట్టలేదు. ఒకవేళ తనుజ దివ్య లైట్ మిగతా వాళ్ళు లైట్ ఆఫ్ చేస్తే, ఇమాన్యుయల్ లైట్ ఆఫ్ చేసిన, పోనీ కళ్యాణ్ లైట్ ఆఫ్ చేసిన ఓకే, మేబీ వాళ్ళు గెస్ట్ చేసేవాళ్ళం. కానీ దివ్య గెస్ట్ చేయలేదని దివ్య లైట్ ఆపేసింది. సో దివ్య రాంగ్ గెస్ట్ చేసింది. కానీ సంజన గారు తనుజ పేరు చెప్పలేదు. తర్వాత ఎలాగో హౌస్మేట్స్ చెప్తారు, తనకి తెలిసింది అనుకోండి. కానీ సంజన గారు చెప్పలేదు. సంజన మంచి డెసిషన్ తీసుకున్నారు తను. నెక్స్ట్ ఫోర్త్ ఇమాన్యుయల్ని లేపారు. తనుజ లైట్ని ఆపేశాడు. తనుజ గెస్ట్ చేసింది. ఇమాన్యుయల్ తన లైట్ ఆఫ్ చేసింది. లాస్ట్కి తనుజ కళ్యాణ్ మాత్రమే మిగిలారు. అయితే చూడకు నువ్వు, అది కళ్యాణ్ తనుజ మాత్రమే మిగిలారు. వాళ్ళిద్దరికి ఇది డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళిద్దరిలో ఒకరిని క్యాప్టెన్సీగా ఎన్నుకోవాలన్నమాట. సో వాళ్ళు శ్రీజ, సంజన గారు, సుమన్ శెట్టి, సంథింగ్ డెమన్ పవన్, వీళ్ళంతా రీతు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. ఎవరి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎవరిని క్యాప్టెన్ చేయాలి అనేది. సో ఏమన్నా పేరేంటి తనుజని క్యాప్టెన్సీ ఎందుకు చేయొద్దు, కళ్యాణ్ ఎందుకు క్యాప్టెన్సీ చేయాలో అనుకున్నారు. సో కళ్యాణ్ని క్యాప్టెన్గా ప్రకటించారు. దేనికో శ్రీజ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. కళ్యాణ్ ఫస్ట్ సెకండ్ వీక్లో కొంచెం లోలో ఉన్నాడు. ఎందుకంటే తనకి ఏ సపోర్ట్ దొరకలేదు. థర్డ్ వీక్ నుండి తను చాలా బాగా ఆడాడు. ప్రతి దగ్గర సపోర్ట్ దొరుకుతూనే ఉంది. ఓకే, తనకి ఆ సర్వైవల్ ఉంది కాబట్టి తన క్యాప్టెన్ అయితే తను ఎలా ఉంటాడు, తను అలానే గేమ్స్లో రూడ్గా బిహేవ్ చేసినట్టు, అంత అగ్రెసివ్ అయినట్టు క్యాప్టెన్సీలో కూడా ఉంటాడా, లేకపోతే అందరితో కలిసిపోతాడా, ఎట్లా ఉంటాడు అనేది చూడాలని ఉంది మాకు. సో కళ్యాణ్ క్యాప్టెన్సీ చేశామని వాళ్ళు చెప్పారు. ఓకే, తనుజ ఇట్స్ ఓకే అనుకుంది. కానీ 5th క్యాప్టెన్ అవ్వాలనేది తనుజ చాలా కష్టపడింది. కానీ తనకి యూజ్ లేకుండా పోయింది. కానీ వాటర్ టాస్క్ మాత్రం తనుజ చాలా బాగా చేసింది సర్వైవల్ కోసం. తన 100% ఇచ్చింది. అందరిలో కల్లా తన ఒక అమ్మాయి ఉండి కూడా అంత బాగా ఆడింది. కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాడు. సో నెక్స్ట్ కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాడు కదా. రాము గారి బ్యాడ్జ్ని బిగ్ బాస్ తనకి క్యాప్టెన్సీ బ్యాడ్జ్ని తనకి పెట్టమన్నాడు. సో కళ్యాణ్ మాత్రం ఎవరితో పెట్టించుకున్నాడు తెలుసా? దివ్యతో ఎందుకు పెట్టించుకొని ఉంటాడు గెస్ట్ చేయండి. దేనికంటే కళ్యాణ్ని ఫస్ట్ ప్లేయర్గా ప్రకటించింది దివ్య.
సో తన డెసిషన్ చెప్పన్నప్పుడు వర్స్ట్ ప్లేయర్ అన్నది. సో ఎక్కడైతే వర్స్ట్ ప్లేయర్ అన్నది ఆ అమ్మాయి అందులోనే బెస్ట్ అని ప్రూవ్ చేసుకొని క్యాప్టెన్ అయ్యాడు కదా, దాంతో తనకు పెట్టమన్నాడు. కళ్యాణ్ మైండ్ సెట్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అందరికీ. నెక్స్ట్ ఓకే, తనుష గురించి, తనుష నా దాంట్లో వాటర్ పోయేదేమో, తనుష నాది లైట్ ఆఫ్ చేయదేమో అని దివ్య అనుకున్నా, అనవసరంగా నమ్మాను, అది ఇదని తనుష గురించి ఒక యుద్ధం, లైట్ యుద్ధమే జరిగింది. కానీ తన గేమ్ తనది కదా, ఒకరి కోసం ఆలోచించుకుంటూ ఉంటే తన గేమ్ పాడవుతుంది కదా, అది తను ఆలోచించింది. సో ఇక్కడ తనుజది తప్పనలేము, దివ్యది తప్పనలేము. కానీ దివ్య ఏమంటుంది, తనుజ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి ఏమంటుంది, నేను భరణి గారి వల్ల తనని నమ్మాను కానీ అసలు తన మీద నాకు నమ్మకం లేకుండే, నన్ను ఇట్లా చేసింది అట్లా చేసిందని దివ్య మాట్లాడుతుంది. తనుజ వెళ్ళి తర్వాత సారీ కూడా చెప్పింది, అది ఇది అని రీజన్స్ చెప్పింది కానీ తను యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ భరణి గారు కూడా తనుజదే తప్పు అని చెప్పారు. ఆయన కూడా కళ్యాణ్ గారి వల్లే ఆ పిల్ల డేంజర్ జోన్లోకి పోయింది కళ్యాణ్ గారి వల్ల, కానీ ఆయన మనం మళ్ళీ సేవ్ చేసాము, మళ్ళీ పోయి అదే కళ్యాణ్ క్యాప్టెన్ చేసింది ఈ పిల్ల అని భరణి గారు అన్నారు. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. ఇమాన్యుయల్ కామెడీ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ మమ్మీని సంజన గారిని మమ్మీ అంటాడు కదా, మమ్మీ నువ్వు నన్ను పంపిస్తే ఆ తనుజ వెంటనే గుర్తుపట్టేసిద్ది, నన్ను ఎందుకు పంపించావు అది ఇదని ఒక కామెడీ వేలో మాట్లాడాడు, చాలా బాగుంది అనమాట. సో ఇది ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి చూద్దాం. నెక్స్ట్ 5 స్టార్ అసలైందే ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్. మీ స్వరూప.